తీసుకొని వచ్చినాం, మంచిదైంది. అంతే కదా మరి, కొడుకు పెట్టుకుంటా కుట్లాడుకుంటా అపార్థాలు చేసుకుంటే అవుతుందా అని. ఎంత మంచిగా ఉంది మానస, ఎంత మంచిగా ఉంటుంది. మళ్ళా ఆమెతో గొడవలు పెట్టుకొని కిషోర్ ఈడ బాధపడడం, ఆడ మానస బాధపడడం ఏమన్నా మంచిదా అని. అవ్వవే కరెక్టే. ఏం నడుతుంది మళ్ళా, ఇంకెట్లుంది, అంత బానేనా? ఇక అంత బాగానే ఉంది. ఇక ఏం చెప్పాలి, పనికి పోతాం, వంట ఇంటి పనులు, తింటాం పడుకుంటాం, ఇంకేముంటుంది. శ్రీకాంత్ ఏదో బిజినెస్ పెడతా అన్నాడు, మళ్ళా పెట్టిండా? ఆయన పెట్టినట్టే, డబ్బులు అడుగుతాడు నన్ను. ఏడు నుంచి డబ్బులు తీయాలి చెప్పే నువ్వే. మన ఇంట్లో ఏడు నుంచి డబ్బులు వస్తాయి అన్ని లక్షలు. ఇక ఇస్తారా అంటే వాడు కూడా ఏం పెట్టట్లే. ఇక ఏదరా బిజినెస్ పెట్టడానికి ఇస్తే ఏదో ఒకటి చేస్తాడు. మళ్ళా జాబులు కష్టం, ఇక ఏడబోతాడు, సిటీకి పోయి జాబ్ చేయలేడు. ఈడ మా దగ్గర ఏం జాబులు లేవు. ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటాడేమో. ఇక అదే చేద్దాం, ఏదో ఒకటి ఏమంటారు దాన్ని, అప్పు తీసుకొని ఇస్తాయి వాడికి. ఈ మంచిగా బిజినెస్ పెట్టినాక పెళ్లి తెప్పించే. ఇంకా ఇక ఎన్ని రోజులని ఉంచుతావు అట్లనే? నా చేతిలో ఏముంది లచ్చి, చెప్పే. నా చేతిలో ఏముంటుంది, అన్నీ వాళ్ళ ఇష్టాలే. ఇక ప్రేమించుకున్నారు, పెళ్లి చేసి ఇస్తా అంటే అది కూడా వద్దంటారు. మళ్ళీ ఒకసారి ఆమె వద్దంటాడు, ఒకసారి ఈడద్దంటాడు. మళ్ళీ ఇక నా చేతిలో ఏమైనా ఉందా? ఇక వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేపిస్తా. అది కరెక్టే. ఈ కాలంలో పిల్లలు అసలు ఏమనుకుంటారో, ఏం డిసిజన్ తీసుకుంటారో, ఏం ఆలోచిస్తారో చెప్తారా? ఒకసారి ఇట్లా అంటారు, ఒకసారి అట్లా అంటారు. అవన్నీ పోయిందా మళ్ళా మీ చెల్ల? రాలే ఈడికి నీతో? రమ్మన్నా ఇప్పుడు రానే, మానస వస్తుంది కదా, మానస వచ్చినాక వస్తుంది. ఇప్పుడు రాను, జర ఇక పనులు ఉన్నాయి అనుకుంటా పోయింది. నేను కూడా అర్జెంటుగా పిలిచినాను కదా, అర్జెంటుగా పిలిచుడుతో ఇక ఆమె వచ్చింది. ఇక నేను పోతా, మళ్ళీ వస్తా, మానస వస్తుంది కదా నవ్వులపూర్, అప్పుడు వస్తుంది అన్నది. అవువే, మీ చెల్లి హైదరాబాద్లో ఉంటుంది కదా? అవును. మళ్ళీ అటు సైడ్ మస్తు భారీ వర్షాలు ఉన్నాయంట కదని మొత్తం టీవీలో న్యూస్లో చూపిస్తానంతా. మొత్తం హైదరాబాద్ మునిగిపోయిందంట కదా. అవు, నేను కూడా న్యూస్లో చూసి వెంటనే కాల్ చేసిన చిట్టమ్మకి. ఏంది కళ్యాణి, మళ్ళా మస్తు వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఎట్లా పోతున్నావు అని కాల్ చేసిన, కానీ చేరుకుంది. ఆహా, అంటే ఆమె పోయేటప్పుడు వర్షాలు లేకుండేనా? ఉండిని, పోయేటప్పుడు మస్తు భారీ వర్షాలు ఉండే, కానీ ఇక బస్సులో పోయింది. వాళ్ళు ఎట్లా అంటే అవుట్స్కట్లో ఉంటారన్నమాట, బయట సిటీలో ఉండరు, కొంచెం కొంచెం బయట ఉంటారన్నమాట. ఇక అందుకు అంత వర్షం అంత ఇది లేకుండా అనమాట. లేకపోతే సిటీకి పోతే మస్తు మునుగుందంతా, అన్నీ మునుగున్నాయి. అవే అసలు అర్థం కావట్లే. మన సైడ్ ఏమో ఎండ కొడుతుంది, వాళ్ళకేమో వర్షం వస్తుంది. ఇక నాకు అసలు అర్థం కావట్లే, అసలు ఏందో వాతావరణం. అవే మనకు కూడా ఇట్లా వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది, వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది. ఏం వాతావరణం ఏందో. పోనీతి కూసో, మళ్ళా నేను చాయ్ పెట్టుకున్నత్తా. దేనికి చాయ్ ఏమద్దు, పోతా ఇంక నేను. అదే రాక మా ఇంటికి వచ్చినావు, కూసో, చాయ్ పెడతా మంచిగా. అద్దే అద్దు, చాయ్ తాగి లావెక్కిపోతాను, ఇంకా డైటింగ్ స్టార్ట్ చేయాలి నేను. అవు, డైటింగ్ స్టార్ట్ చేస్తావా అని? అవే ఇంకా డైటింగ్ స్టార్ట్ చేస్తా అంత, లావెక్కిపోతానంత, నడితే మోసొస్తుంది. ఒక్కొక్కరింటికి పోతాను కదనే, ఇక మస్తు మోసొస్తుంది నాకంతా. ఇక వాకింగ్ స్టార్ట్ చేయాలి, డైటింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకా తగ్గిపోతాను నేను ఇంకా. అద్దే లచ్చి, నువ్వు తగ్గిపోతే నీ అందం పోతుంది. ఎందుకు అట్లా అంటాను? తగ్గిపోతే నేను అందంగా కనబడతా మీ అందరికన్నా అని కుల్లా అనే మీకు? అవ్వో కుల్లే. నేనెంత తగ్గిపోయినా, నేను ఎంత లావుగా ఉన్నా, నేనే మంచిగా కనబడతా మీ అందరికన్నా. సరే మరి నేను పోతే అందరింటికి పోవాలి, సీట్లు వంచాలి జరగా. పో మళ్ళా, చాయ్ తాగమంటే తాగుతలే. మళ్ళీ వస్తుంది, వర్షం పడుతుంది కదా, అప్పుడు గడుగేసుకుని వస్తా ఇంటికి, అప్పుడు చాయ్ పకోడీలు అన్నీ పెట్టావు. ఓకే, నువ్వు ఎప్పుడొస్తా అప్పుడు రెడీ. గంగా, ఓ గంగా, ఉన్నావా అని ఇంట్లో? ఉన్నని దా లోపలికి. కూర్చో. ఎన్నిసార్లు కాల్ చేయాలి వీళ్ళకి, అస్సలు బుద్ధి లేదు. కాల్ కట్టెత్తాడు నాదంతా. రాని ఇంటికి సంగతి చెప్తా. ఈ మనిషి ఎప్పుడు మారాడు. హరి 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 హరి, ఏమైతుంది గంగా?
చెప్పు చెప్పు లచ్చి, ఎట్లున్నావు? ఎట్లున్నావు కాదే, నీకేమైతుంది? నువ్వెట్లున్నావు? కోపంలో ఉన్నావు అంతా ఏమైతుంది? నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం చెప్పాలి, తలనొప్పి మంచితో. అగు ఏమైంది? అరే ఏం చెప్పాలి నేనేమన్నానంటే, ఇక జరంత షాపింగ్కి పోదామండి, నాకు బట్టలు లేవు ఇంకా, నా బొట్టు పిల్లలు, క్రీములు, ఇంకా మన అన్నీ ఉంటాయి కదనే, ఇక తయారయ్యే సామాన్లు అన్నీ అయిపోయినాయి, జరంతా షాపింగ్కి పోదామని చెప్పిన. ఇక నాకు టైం లేదు, ఫుల్ పనులు ఉన్నాయి నాకు, నేను పోతా అనుకుంటా పోయిండు. కరెక్టే కదా, మళ్ళా మా మనిషి పనికి పోకపోతే మళ్ళా ఏమన్నా ఇంకా తిరుగుతూ ఉంటాడా? సరే నువ్వు చెప్పింది కరెక్టే, మళ్ళీ పనికి పోవాలి కదా. ఎవడో దోస్త్ వచ్చిండు, ఊరు నుంచి దోస్త్ వస్తే దోస్తు కలుసుకొని ఏడుకో పోయిండు. ఇగో ఇప్పుడు కాలు తెస్తే కాలు లిఫ్ట్ చేయట్లే అంటే నాకు తెలుసు వీళ్ళిద్దరు కలిసి పార్టీలు చేస్తాండ్రు. పార్టీలా? మన నవలపూర్ వాళ్ళందరినీ కూడా తీసుకుపోయిందా ఏంది కొంప తీసి? లేదు లేదు, ఈయన పోయిండు డ్యూటీకి పోయి, ఆడికి పోయిండు పనికి పోయి, ఆ తర్వాత ఆడి నుంచి ఆడికి ఆయన కాలు వచ్చిందంట, దోశలు వచ్చిందంట, ఇక పార్టీ చేస్తాడు అని నాకు డౌట్ వస్తుంది. కాలు చెప్తే లిఫ్ట్ చేయట్లే, ఏడా దొంగ దొరికిపోతాడని. ఏం పార్టీ చేసుకుంటాడు కానీ పోనీతి, దోశ వచ్చిండేమో, జర కలిసి మాట్లాడతాండేమో. ఇక ఫోన్ 24/7 ఫోన్ పట్టుకొని ఉంటా అని ఛార్జింగ్కి పెట్టిండో లేకపోతే సైలెంట్లో పెట్టిండో. నువ్వెందుకే అన్ని తప్పగా ఊహించుకుంటావు? అరే కాదే, ఊహించుకునేది కాదు, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడుతుండే, నువ్వు రారా మనం పార్టీ చేసుకుందాం అనుకుంటా విన్నా నేను. అడిగితే లేదు ఊరికే అంటన్నా అనుకుంటా మాట మార్చిండు. అవన్నీ పోని, ఇక పట్టు సీట్ పట్టు. సీటా? దేనికే సీటు? అరే మానస కొడుకు పుట్టలేదా నేను, నా మనవడు ఏదో సంతోషంతో అందరికీ సీట్లు పంచుతాను నా ఇంటింటికి పోయి. ఓ దానికా అని ఇయ్యాలి ఇయ్యాలి, ఒకటి కాదు 2-3 సీట్లు ఇయ్యాలి. 2-3 సీట్లు కాదే, డబ్బాకి డబ్బా ఇస్తాన్నా. 2-3 డబ్బాలు ఇస్తా కానీ 2-3 డబ్బాలు తింటావా అని? నువ్వు ఉన్నారే ఇద్దరు, తింటారానే మీరు? మళ్ళా ఎందుకు తింటాం తింటాం, ఇచ్చిపెట్టు నువ్వు. ఇస్తా 2-3 కాదు కానీ 10 డబ్బాలు ఇచ్చిపోతా, టెన్షన్ పడకు. జోక్ తెస్తాను కానీ ఇంకేం నడుస్తుంది? వచ్చిందా మళ్ళీ మానస? లేదే రాలేదు, అత్తదంట, ఒక నెల తర్వాత అత్తది, వాళ్ళ అమ్మ కూడా ఎత్తదంట చూసుకోవడానికి. ఎందుకంటే 3 నెలల వరకు పని చేయడం కుదరదు కానీ, అందుకే వాళ్ళ అమ్మ కూడా వస్తుందంట. ఒక నెల పడుతుంది ఇంకా. రాని రాని, నాకు కూడా చిన్న బాబులు పట్టుకోవడం అంటే మస్తు ఇష్టం. ఇక నేను వచ్చిన వెంటనే నేను ఊరుకుంటే అత్తా మీ ఇంటికి. దా సరే మరి, ఇక సీటు పట్టుకో, సీటు తీసుకో, ఆ తర్వాత ఇక నేను పోతాను, అందరింటికి పోవాలి మస్తు. ఒక్కొక్కరింటికి పోతే ఒక్కొక్క గంట పడితే అందంతా జల్దీ ఇచ్చేసి ఇంటికి పోతా అంటే అది కావట్లే, అందరింట్లో పోయి ముచ్చట్లు పెట్టుకోవడానికే టైం సరిపోతుంది. నిన్నంతా జర్నీ చేసుకొని వచ్చిన జనంతా పడుకుంటానే మధ్యాహ్నం పోయి. సరే సరే పోయే పో, కానీ సీట్ ఇచ్చి పోవడం మర్చిపోకు. ఇది పట్టు 2, నీకొకటి అన్నకొకటి. 2 ఎందుకు ఇస్తానవి? 2 ఇయ్యకే, ఒకటే. ఊరికే అన్న, నేను జోక్ అన్నా, ఇన్ని సీట్లు నేను ఏం చెప్తాను, ఈ ఒక డబ్బా కూడా ఎక్కువ అవుతుంది, ఒకటే. అరే తినుండ్రి మంచిగా, శుభవార్త వచ్చింది, తినుండ్రి. లేదు 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 లేదు, అద్దే ఇయ్యకు అంతా. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మన చింటుగాడు, లేకపోతే మన వీళ్ళు నా అమ్మలు గిమ్మలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిపో, వాళ్ళు తింటారు. మా ఇంట్లో ఎవరు తింటారే? సరే మరి ఒకటైనా తీసుకో. అరే ఈ లచ్చ ఏడుకోతుంది. ఓ లచ్చి, లచ్చమ్మా. అరే ఇది ఉన్నావా అని శిరీష, దుకాణంలో ఉన్నావా అని? అవే మా మిస్టర్ జర సరుకులు తీసుకొస్తాను పోయిండు, ఇక అందుకే నేనే కూర్చున్నా దుకాణంలో ఈరోజు. మంచిదైందే దారిలో దొరికినావు, ఇక నీ ఇంటికి పోదాం అనుకున్నా. ఇంటికి పోదాం అనుకున్నావా అని? అయ్యో తాళం వేసి పెట్టినా నేను. దామల్లదా, ఏం పనికి వచ్చినావు, దా కూర్చుందా. ఇదిగో సీటు పట్టు. సీటులు అమ్ముతున్నావా అని నువ్వు? ఏమన్నా ప్రాబ్లమా? ఇంట్లో పరిస్థితి బాగాలేదా అని సీటులు వంచి నువ్వు ఇల్లు గడుపుతానవా అని సీటులు వంచుతున్నావు? ఆపుతావా అని? ఏందో సీటులు పంచుకోవడానికి నేనేమో శుభవార్త తెద్దామని వస్తే నువ్వేమో ఇక నన్ను ఇన్ని స్టోరీలు అల్లేసిన అప్పటికే. ఎందుకే టెన్షన్ పడుతున్నావు లచ్చి? జోక్ చెప్తానని. నీలాగానే ఉంది జోకు. అరే నాకు తెలిసి నువ్వు ఎందుకు సీటులు వంచుతానో ఊరంతా, నాకు తెలీదా అని.
నీకు మనవడు పుట్టిండు, సీటులు ఇచ్చి మంచిగా సైడ్కి పోదాం అనుకుంటున్నావా? పెద్ద పాట ఇచ్చేంత వరకు నేను వదులుతానా నిన్ను? వదలకే, నా ఇంటికేదా, నా ఇంటికి వచ్చింది మేము పడుకునే ఉండేవు దా. అట్లా కాదే, ఇక పెద్ద పాట ఇవ్వాలి మళ్ళా. ఇక సీటులు ఇస్తున్నావు, ఓకే సీటులు తీసుకుంటాం, కానీ పాటలు మాత్రం ఇవ్వాలి కానీ. ఇగో ఇవ్వకుండా ఏడికోని పాటలు గీటలు అన్ని ఇస్తా, ఒక్కసారి నా మనవడు రాని పాటలు ఇస్తా. ఇప్పటికైతే సీటు తీసుకో. ఊరంతా తిరిగి అలసిపోయినని ఇంకా సైజు కూడా తగ్గిందేమో. అరే ఆప్తవానే ఇంకా? అరే జర నవ్వరాదే, నాకు అర్థం కాదు. జర గుడ్ న్యూస్ చెప్తున్నావు, నవ్వుకుంటే ఇవ్వాలి. ఆ మొహం ఏందే మాడిపోయినట్టు. ఇప్పుడు ఓకే నాని? ఓకే ఓకే. ఏంది జోకుల మీద జోకులు ఎత్తన్నా? అగో బోరు కొడుతుంది లచ్చి, నేను ఎప్పుడు దుకాణంకి రాను కదా. కూర్చొని నిద్ర వస్తుందంత, అందుకే వాకింగ్ చేస్తానా. ఇక వాకింగ్ చేసేటప్పుడు నిన్ను చూస్తానా మంచిగా డ్రెస్ వేసుకొని, ఎవరి అందమైన అమ్మాయి అనుకుంటా చూస్తే ఇక లచ్చి, అందుకే పిలిచిన జర. తాడి చెట్టుకి ఎక్కిస్తాను నన్ను. నేను ఎక్కించాను, నువ్వు ఎక్కలేవే. నా వెయిట్ ఒకటే. ఎక్కువ మాట్లాడకే, నేను వెయిట్ తగ్గిస్తా. ఇక వెయిట్ తగ్గించి సన్నబడిపోతా. కానీ తర్వాత నేనైతా ఫస్ట్, నువ్వు కానీ. పోతున్నా నేను. ఏడిపోతానమే, నన్ను కూడా తీసుకోపో, అంతా బోరు కొడుతుంది జర. ఇక ఊరంతా వంచిన, ఇంకెవరికి వంచేది లేదే. పోతే ఇంకా ఇంటికి అత్త అంటే దా ఇంటికి. అద్దుతి, నా దుకాణం ఎవరు తీసుకుంటారు మళ్ళా? సరే మరి నేను పోతా. పోయిరా. ఈరోజు సీట్ పార్టీ, మంచిగా సీటులు తింటా. ఇక నా కొడుకు ఒకటి పెడతా, నా హస్బెండ్కి ఒకటి పెడతా, మొత్తం సీట్ నేనే తింటా. ఇవ్వట్రా నీకు నానమ్మ? అరే నన్ను ఆంటీ ఎందుకంటున్నావు? అక్కను అక్క. ఈ ఊర్లలో ఈ వీధిలో అందరు నన్ను అక్క అని వెళ్తారు, ఆంటీ అని ఎవరు పిలవరు. జోక్ చెప్తున్నా పిల్లగా, నవ్వు నవ్వు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఏడుతున్నావు? అవు ఏం నవ్వుడు రాది, జర మంచిగా నవ్వు. అంటే మీరు పాల ప్యాకెట్ ఇస్తే నేను తీసుకుపోతా. నాకు భయం ఎత్తాంది మిమ్మల్ని చూస్తే, నన్ను కొట్టకండి ప్లీజ్. అవు బంగారు కొండ, నిన్నెందుకు కొడతారా? నేను ఎందుకు కొడతా నిన్ను? పాల ప్యాకెట్ కావాలా? ఇత్తగా నీ తీసుకో. ఓ సీటు తింటావా? అద్దంటే నాకేమద్దు, మా మమ్మీ తిడతాను నన్ను. ఎవరైనా ఏమని ఇస్తే తింటే మా మమ్మీ తిడుతుంది, కొడుతుంది కూడా మత్తు. అవురా, కొత్తగా కనబడతాను. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడే ఉంటారా లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చిండ్రా? ఇక్కడే ఉంటాం. ఆగు, నేను ఎప్పుడు చూడలే కదా. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలే. కామెడీ మత్తు తెస్తావు కదరా, ఏడుచుకుంటుంది. శివుడి ముక్కురా. జర సరిదైందా ఆంటీ? జర వర్షం వచ్చింది కదా మొన్న, తడిసిన. వర్షంలో తడుస్తాను అట. ఎందుకు రా పిల్లగా, వర్షంలో ఎందుకు తడుస్తారా? అంతా జ్వరం వస్తుంది మళ్ళా. ఆల్రెడీ వచ్చిపోయింది ఆంటీ, జ్వరం వచ్చి సర్ది మగ్గుతుంది. మగ్గుతుందా? సరే సరే. అవురా, ఏడుంటారు మీరు? ఇక్కడ వాళ్ళే అంటున్నావు, మళ్ళీ ఏడుంటావు? ఏడుంది నీ ఇల్లు? ఇంట్లో. అబ్బో పెద్ద పంచలే ఎత్తాండు. అవురా, మీ మమ్మీ పేరేంటి? మమ్మీ. అబ్బో ఈయన కూడా నా తీరే ఉన్నట్టున్నాడు. అవురా, మీ డాడీ పేరేంటి? డాడీ. పోనీతి, ఇక నువ్వు చెప్పే తిట్టు లేవు, పోనీ. ఆంటీ మీరు పాల ప్యాకెట్ ఇస్తే నేను పోతా. రే నువ్వు ఇంత మట్ట మధ్యాహ్నం అత్తే ఎట్లరా? ఇక మధ్యాహ్నం పాలు ఎవరైనా పెడతా ఇరిగిపోతాయిరా. పాలు లేవు, పాల ప్యాకెట్ లేదు. పాల పౌడర్ ఉంది, కావాలా రా పాల పౌడర్? మా మమ్మీ పాల ప్యాకెట్ తీసుకురామన్నది, పాల ప్యాకెట్ తీసుకోపోతా. పాల పౌడర్ తీసుకోపోతా, మస్తు కొడుతుంది. ఎందుకురా పాలెందుకు? చాయ్ పెట్టడానికా లేకపోతే ఏమైనా సీటులు చేయడానికా? నాకు తెలీదు. పాల పౌడర్ తీసుకోవు. జరంతా నీళ్ళు పెట్టినాం అనుకో, వేడి నీళ్ళు పెట్టి పాల పౌడర్ వేసుకొని కలిపినాం అనుకో,
పాలు అయిపోతాయి. ఆ పాలతో మీరు చాయ్ తాగొచ్చు, మళ్ళా సీటులు కూడా చేయొచ్చు. మంచిగా వస్తుంది. తీసుకోపోతావా? కొట్టపోతావారా? అద్దండి, మా మమ్మీ కొడుతుంది. నేను మళ్ళత్తా. మమ్మీని పోయి అడిగి మళ్ళత్తా. పో పో అడిగేసిరా. లేకపోతే మీ మమ్మీని తోలుకోరా. జర చూద్దాం మీ మమ్మీ ఎక్కడ మీరు వచ్చిండ్రు కదా, నేను ఎప్పుడు చూడలే మిమ్మల్ని. చూద్దాం ఇక మీ మమ్మీని చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే ఆంటీ, పోతా. అగో పిల్లగాడు బాగానే భయపడిపోయినట్టున్నాడు. ఒర్లుతాండు పాపం.